మొట్టమొదటిసారి మేము సింగిల్గా నివసిస్తున్న వాళ్ళు, సింగిల్గా కార్డు కోరుకుంటున్న వాళ్ళు కూడా ఒక వెసులుబాటు కల్పించి ఈ కార్యక్రమం ద్వారా, అంటే చాలా మంది మన రాష్ట్రంలో మీకు తెలుసు వితంతులు ఉన్నారు. వితంతులే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి పిల్లలు ఉన్నా కూడా ఒక్కొక్క సందర్భంలో ఫ్యామిలీ కార్డు లేకపోయినా సింగిల్గా నివసిస్తున్నారు. చాలా మంది అది కోరుకుంటున్నారు. సో ఆ వితంతులందరికీ కూడా మేము ఈ అవకాశం కల్పిస్తాం. అదేవిధంగా విధులు ఎవరైతే ఉన్నారో గ్రామాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో మన దృష్టికి వచ్చి చాలా మంది అడుగుతూ ఉన్నారు. వాళ్ళకు కూడా ఏమాత్రం డిస్క్రిమినేషన్ లేకుండా, మేల్ ఫీమేల్ డిస్క్రిమినేషన్ లేకుండా వాళ్ళు కూడా ఈ అవకాశం కల్పిస్తాం. మొట్టమొదటిసారి మనం ఎవరైతే లింగ మార్పిడి చేసుకున్నారో వాళ్ళు కోరుకుంటున్నారు. నేను కాకినాడ పర్యటనలో చాలా స్పష్టంగా వచ్చి ఈసారి మాత్రం దయచేసి మీరు కొత్త కార్డు ఇస్తుంటే మాకు అవకాశం కల్పించమని కోరారు. ఖచ్చితంగా దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిర్ణయం తీసుకున్నాం. లింగ మార్పిడి జరిగిన వాళ్ళకి కూడా ఈ దాంట్లో పర్టికులర్గా ఆ పర్టికులర్ బాక్స్ పిక్ చేసుకుని వాళ్ళు ట్రాన్స్జెండర్గా వాళ్ళు దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవచ్చు. అది కూడా ఇచ్చాం. పెళ్లి కాని వాళ్ళు 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా సింగిల్ మెంబర్ కార్డు తీసుకోవచ్చు. చివరిలో ఎవరైతే ఆశ్రమాల్లో చాలా మంది అనాథులుగా పాపం మీరున్నారు, నిరాశ్రయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వివరాలు లేని పరిస్థితుల్లో పాపం పెన్షన్లు వాళ్ళకి రావడం లేదు, కానీ అనేక సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు. అటువంటి నిరాశ్రయులకి సింగిల్ మెంబర్ కార్డ్స్, ఒకే మెంబర్ కార్డు కల్పించడానికి కోసం మేము కొన్ని